తిరుపతిరావు గారు, మొత్తానికి ఏంటంటే మీకు వైసీపీకి మధ్య ఉన్న ఒక సన్నటి థ్రెడ్ తెగిపోయింది నిన్న పేర్ని నాని గారు మాట్లాడిన తర్వాత. గవర్నర్, ముస్లిం అయిన ఒక గవర్నర్ని ప్రధానమంత్రి తన వెంబడి తీసుకెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడగలేదని పేర్ని నాని గారు నిన్న ఉగ్రరూపం చూపించారు. సో మీరు నేరుగా ఫైట్కి దిగేశారా? ఎందుకంటే వాళ్ళు కూడా ఒకళ్ళొక్కళ్ళు రాజీనామాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక నేరుగా మీ వైపు గన్ను గురిపెట్టారు కాబట్టి ఇంకా వాళ్ళ పని పట్టే కార్యక్రమంలో మీరు ఉంటారా? మిగిలిన రాష్ట్రాల్లో చేసినట్టే వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసే కార్యక్రమం మొదలెడతారా మీరు కూడా? ఇంకా మీరు ఇన్ ది సెన్స్ బీజేపీ. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, భారతీయ జనతా పార్టీ అన్ని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తుంది. అంతేగాని ఏదో ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ పర్టికులర్గా వాళ్ళు ఏదో ఒక వ్యాఖ్యానం చేశారు అన్నటువంటి ఆలోచనతో వాళ్ళని టార్గెట్ చేయటం, లేకపోతే వాళ్ళు చేయలేదు అన్నటువంటి ఆలోచనతో వాళ్ళని టార్గెట్ చేయకపోవడం, ఇట్లాంటిది ఏమీ ఉండదు వాసుదేవన్ గారు. సాధారణంగా రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, దేశంలో ఎలాగైతే రాజకీయ శూన్యతని అందిపుచ్చుకొని వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి తరుణం ఒకసారి మనం చూసుకుంటే, అదే పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా ఇవాళ మేము అధికారంలో ఉన్నాము. ఏదైతే జనసేన తెలుగుదేశంతో కలిపి మీరు ఇందాక కూడా ప్రస్తావించారు, ఏదైతే జనసేనకి సంబంధించి అటు తెలుగుదేశం ఇటు భారతీయ జనతా పార్టీ రెండింటిని చెక్ పెట్టి అధికారంలోకి రావడానికి మీరు పావులు కదుపుతున్నారని ప్రశ్నించారు సోదరులు మహేష్ గారికి. అది మంచి ప్రస్తావన. ఎందుకంటే రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ కూడా తనకు తానుగా ఎదగాలనే కోరుకుంటుంది. ఆ దిశగానే ఎవరైనా పనిచేస్తారు. ఇప్పుడు మేము అలయన్స్ లో ఉన్నాము అని చెప్పేసి రాష్ట్రంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేయకుండా మేము కూర్చోవట్లా. ఈ డిబేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పర్యటన ప్రారంభిస్తాను, నా పార్టీ పెరుగుదల కోసం ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ఇప్పుడు అందులో ప్రస్తుతం మేము మెంబర్షిప్ డ్రైవ్ లో ఉన్నాం. ఆ మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతుంది. మళ్ళీ కొత్త మెంబర్లను తీసుకోవాలని చూస్తాను. ఆ కొత్త మెంబర్లలో అవసరమైతే అన్ని పార్టీల నాయకులు ఉండాలని కోరుకుంటాను. సాధారణ ప్రజానీకాన్ని రమ్మని చెప్తాం. ఈ రకంగా బలోపేతం చేయడానికి గతంలో మాకు 18 లక్షల సభ్యత్వం ఉండేది 2 విడతల్లో. 14లో 11 లక్షలు, ఆ తర్వాత ఒక 7 లక్షలు చేసాం 19లో. ఇప్పుడు మొత్తం సభ్యత్వాలన్నీ రద్దయ్యాయి. ఇప్పుడు మళ్ళీ నూతన సభ్యత్వాలు గత నెలలో ప్రారంభించుకున్నాం. ఇప్పుడు దాదాపు ఒక 6 కోట్ల సభ్యత్వాలు పూర్తి చేసుకున్నాం. మా టార్గెట్ మళ్ళీ గత సభ్యత్వాల్ని పెంచుకోవడానికి, అంత మించి పెంచుకోవడం అనేది మా టార్గెట్. ఇందులో ఇప్పుడు మేము చూస్తున్నట్లయితే అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నటువంటి సందర్భం ఉంది నూతన సభ్యులుగా. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మా పార్టీయే కాదు ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు తానుగా ఎదగాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. సెకండ్ ఆప్షన్ గా మాత్రమే ఇతరులతో భాగస్వామ్యంలో అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. అంతే తప్పిస్తే ఎవరు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రస్తావించినటువంటిది తెలుగుదేశం వర్సెస్ జనసేన ఆలోచన ఎలాగున్నా సరే, భారతీయ జనతా పార్టీ వర్సెస్ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు నుండి కొంచెం భిన్న కోణంలోనే మేము చూస్తాం. ఎందుకు అనేసి అంటే, పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ గారి దగ్గరికి లేకపోతే భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు అన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తొలినాళ్లలో ఇంకా నరేంద్ర మోడీ గారి భవిష్యత్ ఏంటి, ఈ దేశం తాలూకు భవిష్యత్ ఏంటి, భారతీయ జనతా పార్టీ తాలూకు భవిష్యత్ ఏంటి అన్నటువంటి ప్రశ్నలు సజీవంగా ఉన్నటువంటి రోజుల్లోనే జనసేన పార్టీ పెట్టిన మరునాడు నుండి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం. అదే విధంగా పలు సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఏదైతే ఒక సంబంధము, లేకపోయినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఇవన్నీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేమైతే వాళ్ళకి ప్రత్యామ్నాయము, వాళ్ళైతే మాకు ప్రత్యామ్నాయం అన్నటువంటి ఆలోచన కాకుండా పరస్పరం ముందుకు వెళ్తూ